ఎలా అనిపించింది అన్న హరిహర వీరమలు? అది అంత చిక్కని సినిమా అన్న. అది ఎన్నిసార్లు చూసినా కానీ చూసేలాగా తీశాడు. పవన్ కళ్యాణ్ తీసిన సినిమాల్లో అత్యధిక డబ్బులు వసూలు చేసే సినిమా చెప్పుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంది. మొత్తం రోమాలు నిక్కబడుస్తున్నాయి. మొత్తం హిందూయిజం గురించి సినిమా. కానీ ఎక్కడ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఎక్కడ కించపరిచే విధంగా డ్యామేజ్ చేసే విధంగా లేదు. స్టోరీ బాగుంది. చెప్తున్నా కదా, ఇది వరల్డ్ లో ప్రపంచంలో మళ్ళీ ఒక రికార్డు కొడుతుంది. పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ అందరికీ పెద్ద పండుగ. ఇంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే సినిమా థియేటర్లలో ఏ ఉత్సాహం ఉంటుంది. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. హీరోయిన్ చూస్తే కొత్తగా డిఫరెంట్ గా ఉంది. హీరోయిన్ కూడా ఇలా బాబీ చూపించారు. విలన్ యాక్టింగ్, ఆయన ట్రైలర్ లో కూడా చూస్తే మాత్రం బూస్ బాంబ్స్ వస్తున్నాయి. అంటే ప్రతిసారి కూడా ఆయన చాలా కొత్తగా చేస్తుండు. ఈ సినిమాలో కొత్తగా చేస్తున్నారు. హరిహర వీరమల చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. ఇలా చాలా మంది ఉన్నారు. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరు ఉన్నారు. పవన్ కళ్యాణ్ సార్ ఒక బూస్ట్ ఇచ్చినాడు అనిపించింది ఫ్యాన్స్ అందరికి. జై పవర్. అందులో ఎఫెక్ట్స్ అక్కడ అసలు ఆ డ్రెస్సింగ్ గానీ ఆ విధానం గానీ వేరే లెవెల్. పవన్ కళ్యాణ్ సార్ యాక్టింగ్ వేరే లెవెల్. సినిమా చూస్తే గూస్ బంప్స్ అన్న. నాకు తెలిసి బాహుబలి 1, పుష్ప 2 రికార్డ్ ని క్రాస్ చేస్తుందన్నా అన్న. అక్కడ డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ సార్. ఆంధ్ర డిప్యూటీ సీఎం. అక్కడ హోదా అక్కడ మన కోసం, మన ఫ్యాన్స్ కోసం మళ్ళీ సినిమా తీసి మన ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ సినిమాలు కూడా ఇస్తున్నా. మన కోసం కూడా యాక్టింగ్ చేస్తుండు. కానీ పవన్ కళ్యాణ్ సినిమా సార్ చెప్తున్నా 1000 కోట్లు 2000 కోట్లు వస్తుంది 100%. హరిహర వీరమలు భయ్యా నిజంగా పవన్ కళ్యాణ్ చూస్తుంటే దేవుని లెక్క అనిపించిండు. నిజంగా ఏమన్నా ఉందన్న లుక్ మాత్రం మామూలు గ్లామర్ కి అసలు ఆ స్క్రీన్ మీద చూస్తుంటే వేరే లెవెల్ అనిపించి అసలు పవన్ అన్న యాక్టింగ్ ఏంది బ్రో మామూలుగా కాదు. అసలు అది కనిపించాల్సిన అవసరం కూడా లేదు. నిధి అగర్వాల్ కోసం ఇంకో 2 సార్లు చూడొచ్చు అన్నమాట. అట్లా ఫైట్ల గురించి కాదు బ్రో, సినిమా అనేది ఒక లెవెల్ అయితే నిజంగా హరిహర వీరమల అనేది వేరే లెవెల్. ఆ స్టోరీకి ఆ లైన్ కి పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఇండస్ట్రీలో న్యాయం చేయగలరు. వేరే వాళ్ళకి ఎవరికైనా ఆ క్యారెక్టర్ వైజ్ కానీ ఆ స్టోరీ కానీ ఖచ్చితంగా కనెక్ట్ కాదు. సినిమా మామూలుగా లేదు భయ్య, చాలా బాగుంది. కొత్త ర్యాంప్ ఆడిచ్చింది పవన్ కళ్యాణ్. మాస్